కుంభరాశి వారికి శ్రీ పరాభవ నమ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి విధి విధానం పాటించడం వలన వీరు అపార కుబేర సంపన్నులు అవుతారో, ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిగా ఉన్నప్పుడు శ్రీ పరాభవ నవ సంవత్సరంలో ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల యోగాన్ని పొందాలో ఈ యొక్క వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వపాద నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రాహు సంచార స్థితి. ధనావాకు కుటుంబ స్థానంలో శని భగవానుడు రాశాధిపతి రాజు అవ్వడం వలన వీరు వీలైనంత వరకు ఎన్నో జాగ్రత్తలు వహించాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 8 అంటే -6 చూపిస్తుంది. కారణం ఏంటి? ఒకవైపు ఏలనాటి శని, ధనవాక్కు కుటుంబ స్థలంలో శని భగవానుడు రాశాధిపతి రాజు అవడం వలన విందులని, వినోదాలని, ఆర్భాటాలని, హంగులకు, పొగడ్తలకు మీరు బానిసలయ్యారా? స్థిరాస్తులు పోయి, చరాస్తులు పోయి, క్రెడిట్ కార్డులలో డబ్బులు తీయడం, అందినాల చోట డబ్బులు పొందడం, కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల రాబోయే కాలంలో గడ్డు కాలంగా ఉండబోతుంది అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా తృతీయ స్థానాధిపతి కుజ భగవానుడు మంత్రివర్యులు అవడం వలన అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెళ్లతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం నడిపించే వారందరితో స్నేహపూర్వకమైన వాతావరణంగా ఉండగలగాలి. అదే కాకుండా విశేషమైనటువంటి పంచమ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడము, ఆయనే రాజు అవ్వడం వలన పిల్లలతో, తల్లిదండ్రులతో, గురువులతో చాలా అంటే ఓపికగా, పట్టుదలగా ఇచ్చిపుచ్చుకోవడం, అనడం, అనిపించుకోవడం కాకుండా గౌరవ మర్యాదలతో మీరు ఉండగలగాలి. మీరు తప్పకుండా యమునా నది పుష్కర స్నానం ఆవశ్యకత అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకాలి. స్థిరచరాస్తులలో ఐశ్వర్య జీవితం పొందాలి అన్నట్లయితే కొన్ని కఠోర నియమాలు, దీక్ష, సంకల్పం వలన వీటిని అధిగమించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే సప్తమ స్థానంలో కేతు సంచార స్థితి,